తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పాలకొల్లు లయన్స్ క్లబ్ యూత్ హాస్టల్స్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన స్టాంపులు నాణాల ప్రదర్శనను మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాబ్జీ ప్రారంభించారు. పాలకొల్లు లయన్స్ ఆడిటోరియంలో జరిగిన సభలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి ప్రదర్శనల వల్ల వివిధ దేశాల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పరిస్థితులు అవగాహన చేసుకోవచ్చని అన్నారు. ముఖ్యంగా విద్యార్థులకు ఇటువంటి ప్రదర్శన ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ యూత్ సభ్యులను ఘనంగా సత్కరించారు. 220 దేశాలకు సంబంధించిన స్టాంపులు, నాణాలను ప్రదర్శించారు. పాలకొల్లు యూనిట్ చైర్మన్ కారుమూరి సూర్యనారాయణ, కార్యదర్శి కేజీ భీమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చరిత్ర చాలా ముఖ్యం. చాలా మంది ఈ రోజులో చరిత్ర మర్చిపోతున్నారు. నిజంగానే చరిత్ర మర్చిపోతే అసలు మన ఉనికి ఉండదు కొంతకాలం. ఆ చరిత్ర నిలిపే ఎవరైనా సరే చాలా మహానుభావులు అంటారు. మరి ఇప్పటికీ 116 సంవత్సరాలు అయిందన్నారు యూత్ హాస్టల్స్ స్టార్ట్ చేసి. మన బహుశా ఈ ఇంటర్నేషనల్ అయితే 116 సంవత్సరాలు అయింది. ఈ స్టేట్ అవుతే మీకు ఆల్మోస్ట్ 77 ఇయర్స్ అయింది. ఇది పాలకొల్లు దానికి అవుతే 22 సంవత్సరాలు అయింది. నేను నిజంగానే మీరందరినీ పాలకొల్లు బ్రాంచ్ అంతటి నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను కూడా. ఈరోజు చూశాను కాయిన్స్ అన్ని చూస్తే ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి కాయిన్స్ చూసి నిజంగా ఆ రోజుల్లో అసలు ఆ కాయిన్స్ చూస్తే అసలు వాళ్ళందరూ ఎలా పరిపాలించారు, ఎట్లా ఉన్నారు, ఏం చేశారు అనేది మనకు ఇవాళ చాలా విశదీకరిస్తుంది. సో ఇంత మంచి కార్యక్రమం చేపడుతున్నందుకు ఈ మా యూత్ హాస్టల్స్ వారికి నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఈయన మన అందరికీ కూడా తీసుకొచ్చి ఆదర్శంగా ఉండి చాలా చక్కగా చేస్తున్నందుకు చదివే పిల్లలు కానీ 10th చదివే పిల్లలు కానీ తీసుకొచ్చి ఖచ్చితంగా వాళ్ళని తీసుకొచ్చి చూపించడం అనేది చాలా ముఖ్యం. బికాస్ వాళ్ళ మైండ్లో ఒకసారి పడినట్టయితే మనం కూడా ఇలా చేయాలని దాంట్లో 1000 మంది చూస్తే ఒకళ్ళిద్దరికి వచ్చిన భావం చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఎంతమంది వచ్చారో కూడా మీరు క్యాలిక్యులేట్ చేసి పెట్టండి సార్. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సంవత్సరం ఎంత వచ్చారు, మళ్ళీ పెట్టినప్పుడు ఎంతమంది వచ్చారు అంటే చరిత్ర అనేది ఎంతమంది గుర్తుపెట్టుకుని మనం తీసుకొస్తున్నారు అనేది చాలా ముఖ్యం. సో ఈ కార్యక్రమాన్ని చక్కగా చూసినందుకు కార్యక్రమం వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ రోజున యూత్ హాస్టల్స్ పాలకొల్లో స్థాపించి 32 సంవత్సరాలు పూర్తి చేసుకుని 33వ సంవత్సరాలు అడుగుపెట్టే సందర్భంగా విజ్ఞానదాయకమైనటువంటి నాణెములు, స్టాంప్స్, కరెన్సీ, ఇండియన్ కరెన్సీ, ఫారిన్ కరెన్సీ కూడా డిస్ప్లే చేయడం జరిగింది. చిన్నారులందరికీ కూడా విజ్ఞానదాయకమైనటువంటి ప్రదర్శన. ఈ ప్రదర్శన ప్రతి సంవత్సరం కూడా మేము 30 సంవత్సరాల నుంచి కూడా లయన్స్ క్లబ్ వారి సహకారంతో చేస్తున్నాము. జాయింట్ ప్రోగ్రామ్ గా మేము 30 సంవత్సరాల నుంచి కండక్ట్ చేస్తున్నాము. పాలకొల్లు సరస్వతి శిశు మందిర్ స్కూల్లో సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్ విశేషంగా ఆకట్టుకుంటోంది. గణిత, విజ్ఞాన మేళ, సాంస్కృతిక మహోత్సవాల్లో భాగంగా విజయవాడకు చెందిన సరస్వతి విద్యాపీఠం సమితి ఆధ్వర్యంలో ఈ ఎగ్జిబిషన్ చేపట్టినట్టు నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులకు గణితం, సైన్స్ కు సంబంధించి విజ్ఞానాన్ని పెంపొందించేలా పలు ప్రాజెక్టులను వారి చేత చేస్తున్నట్లు తెలిపారు. కోస్తా జిల్లాల్లో 40 పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించి గణితం, సైన్స్, సంస్కృతికి సంబంధించిన విశేషాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనేక మంది విద్యార్థులు పాల్గొని వారు తయారు చేసిన ప్రాజెక్టులను ప్రదర్శించారు.
సరస్వతి విద్యాపీఠం విజయవాడ సమితి 40 పాఠశాలలు తీర ప్రాంత జిల్లాలలో నడుస్తున్నాయి. ఈ 40 పాఠశాలలో ఎంపిక చేసిన విద్యార్థులకి 4-5 తరగతులకి ఒక శ్రేణిగా, 6-7-8 తరగతులకి ఒక శ్రేణిగా, 9-10 తరగతులకి ఒక శ్రేణిగా సైన్స్ ఫేర్ కానీ మనం గణిత విజ్ఞాన సాంస్కృతిక మహోత్సవం పేరుతో ఇక్కడ నిర్వహిస్తాం. గణితంలో అలాగే సైన్స్కి సంబంధించి, విజ్ఞానానికి సంబంధించి, అలాగే మన సంస్కృతికి సంబంధించిన విషయాల్లో ఈ విద్యార్థులందరూ కూడా ఇచ్చిన టాపిక్స్ ఆధారంగా తయారై వస్తారు. వాళ్ళ యొక్క ఎగ్జిబిట్స్ అన్ని కూడా ప్రదర్శన చేస్తారు. క్విజ్ నిర్వహిస్తాము. ఒక టాపిక్ ని వాళ్ళకి ఇచ్చిన 3 నిమిషాల్లో వాళ్ళ యొక్క ప్రదర్శన చేయాలి. ఈ విధంగా దేశం మొత్తం కూడా విద్యాభారతి పేరుతో మొత్తం 24,000 పాఠశాలలు నడుపుతున్నాము. దాంట్లో భాగంగానే శ్రీ సరస్వతి విద్యాపీఠం కోస్తా జిల్లాల్లో ఉన్న 40 పాఠశాలలు కూడా కలిపి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దీంట్లో నిన్న ఇవాళ పూర్తిగా విద్యార్థులతో పాటుగా ఆ పాఠశాల యొక్క ఒక ఆచార్యుడు, సైన్స్కి సంబంధించిన, గణితానికి సంబంధించిన ఒక టీచర్, మన సంస్కృతికి సంబంధించిన ఏదైతే బోధన చేస్తుంటారో ఆ టీచర్లు కూడా వీరితో పాటు విద్యార్థులతో పాటు వచ్చారు. మొత్తం 204 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిన్న ఉదయం నుంచి ఇవాళ సాయంత్రం వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. పాలకొల్లు నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి నిమ్మల రామానాయుడు ఎక్కడున్నా నియోజకవర్గ ప్రజల సమస్యలపై నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారని పలువురు కూటమి నాయకులు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం మేడపాడు గ్రామంలో కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం సభలో టీడీపీ కూటమి నాయకులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఫోన్లో మాట్లాడుతూ తాను ఎక్కడున్నా నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను తీర్చేలా వారి రుణాన్ని తీర్చుకుంటామని అన్నారు. ముఖ్యంగా మేడపాడులో డ్రైనేజీ సమస్య, డ్రింకింగ్ వాటర్ సమస్య త్వరలోనే పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా అనేక మంది మహిళలకు సీమంతం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంచి కార్యక్రమాన్ని మనందరం కూడా ఆస్వాదించాలి. ఎంచేదంటే మన నాయకుడు మన నియోజకవర్గంలో లేరు. ఎంచేతనంటే చిత్తూరు జిల్లాలో ఆయన ఇరిగేషన్ మంత్రిగా అక్కడ ఏదైతే ప్రాజెక్టులు కొన్ని సమస్యలు ఉన్నాయో అక్కడికి వెళ్ళారు. అందుచేత ఈ యొక్క మీటింగ్ కి హాజరు కాకపోయారు. దయచేసి మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలని, రామానాయుడు గారు 11 సంవత్సరాల నుంచి మన నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏ విధంగా చేశారు, కష్టపడుతున్నారు అనేది మీ అందరికీ కూడా తెలుసు. చెప్పనవసరం ఎవరికి ఉండదు నాకు తెలిసి. ఏం చేద్దంటే మీరంతా కూడా ఈ 11 సంవత్సరాలు చూశారు. ఉంటుందో అది ఆటోమేటిక్ గా మంచి ప్రభుత్వం అవుద్ది. గతం ప్రభుత్వంలో ఏదైనా పాలసీ మీద మాట్లాడేటప్పుడు వ్యక్తిగత దృష్టి మీద సక్రమంగా ఎలా దృష్టి పెడదామని లేకపోవడం వల్లే ఆ ప్రభుత్వం అలా కొట్టుకుపోయింది. ఇప్పుడు ఇది మనం మంచి ప్రభుత్వం అనేది మనం చేసింది జగన్మోహన్ రెడ్డికి ఇంకా కనపట్టలేదు. ఆయన ఏమంటున్నాడంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అందిందా అని అడుగుతున్నాడు. అది అడగటం ఎంతవరకు సబు? ఓ గుదిబండిని ఏర్పాటు చేసి పెట్టాడు. అక్కడ ఏ విధంగా లోటు బడ్జెట్ ఉన్నదని అతనికి తెలుసు. అయినా సరే నీకు 15,000, నీకు 15,000 అందిందా అని అడుగుతున్నాడు. అది కూడా త్వరలో జరగకపోతుందని మన రామానాయుడు గారు మనం హామీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మీరు కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకుని అందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నాను. సరస్వతి గానసభ శ్రీమతి లక్కరాజు శేషకుమారి స్మారక సంగీత శిక్షణ కేంద్రం వార్షికోత్సవం ఘనంగా జరిగింది. కాకినాడ సినిమా రోడ్లోని సూర్య కళా మందిరంలో జరిగిన సరస్వతి గానసభలో ప్రముఖ సంగీత విద్వాంసులు మోదుమూడి సుధాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సరస్వతి గానసభ సెక్రటరీ పేపకాయల రామకృష్ణ ముఖ్య అతిథి సుధాకర్ ను సభకు పరిచయం చేశారు. అనంతరం లక్కరాజు సత్యనారాయణ ముఖ్య అతిథి మోదుమూడి సుధాకర్ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పెద్దాడ సూర్యకుమారి, చావలి సూర్యకుమారి, సరస్వతి గానసభ సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గత ప్రభుత్వం హంద్రీనీవా పనులను నిర్లక్ష్యం చేసిందన్న మంత్రి నిమ్మల రామానాయుడు. నంద్యాల జిల్లాలో పర్యటించి ప్రాజెక్టు సమస్యలపై ఆరా.
ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం గురుకుల పాఠశాలలో విషాదం. అనారోగ్యంతో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని మృతి. గూడూరులోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విరాళం. ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు 53,000 రూపాయల చెక్ అందజేత. పాలకొల్లులో ఉత్సాహంగా స్టాంపులు, నాణాల ప్రదర్శన. ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాబ్జీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.